హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానండి. రాజస్థాన్‌లో వర్షాలు పడతాయా? పడతాయా? అని చెప్పేసి చాలా అంటే చాలా తక్కువండి. వేడెక్కువను, వర్షాలైతే చాలా తక్కువనమాట. సో, వర్షం కోసం ఎదురెదురు చూస్తున్నారు రైతులు, నేనే గాదు. ఈ ఎండకి తట్టుకోలేక నాకైతే ఎప్పుడు వర్షం పడిద్దా అనిపిచ్చేదనమాట. ఏదేమైనా గానీ ఈ రైనీ సీజన్‌లో అయితే చాలా అంటే చాలా తక్కువే చెప్పాలి వర్షం. ఒక వారమో అంతకంటే ఎక్కువ పడదనమాట. ఒక వారంలో పడిందనమాట. ఇంక అంతకు మించి ఏం లేదు. రెయినీ సీజన్ మొత్తం ఒక వారంలో పడింది. ఒక వారమే పడింది వర్షము. ఇప్పుడు మళ్ళా సడెన్‌గా అయితే టైమొచ్చేసి 3:40 అయ్యింది. నేను యాక్చువల్‌గా లైవ్‌లో ఉన్నాను. ఇంక అప్పటికే సడెన్‌గా ఇసుక తుఫాన్ అయితే వచ్చిందనమాట. కొంతమందికి చూపిచ్చాను గూడా లైవ్‌లో. ఇంకా ఇసుక తుఫాన్ మొత్తం వచ్చి అయిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇంకా సడెన్‌గా అయితే మబ్బు అప్పటికప్పుడే పట్టుకొచ్చేసింది. పట్టుకొచ్చేసి నల్లగా పట్టింది. ఇంకైతే వర్షం స్టార్ట్ అయ్యిందనమాట. యాక్చువల్‌గా నాకు వర్షం పడ్డా పర్లేదు గానీ, పైన సౌండొస్తే మాత్రం చాలా భయమండి. ఉరుములు సౌండొస్తే మాత్రం చాలా భయం అంటే చాలా భయం. మీలో ఎంతమందికి ఇలా భయమో కామెంట్ జేయండి. నేను చిన్నప్పుడైతే నాకిలా ఉరుములొస్తే మాత్రం ఖచ్చితంగా మా నాన్న పట్టుకొని కూర్చునేదాన్ని గట్టిగా. సో, అదనమాట. ఇంకా ఇప్పుడైతే వర్షం పడతా ఉంది. మట్టి కుండలైతే బయటే పెట్టాననమాట. వాటర్‌కి ఇప్పటికి గూడా నేను మట్టి కుండలే యూజ్ చేస్తానండి. చాలా మంచిది గదా! సో, అందుకని ఇంక వర్షం పడ్డప్పుడు పర్టిక్యులర్‌గా బయటికి తెచ్చి పెడతాను. ఎందుకంటే గనక వాటర్ బాగా చల్లగా వస్తాయనమాట. ఇంకా ఏ ఫ్రిడ్జ్ గూడా అవసరం లేదు. అందుకని పైనైతే పెట్టేసాను బయట. చూడండి అదిగోండి పైన గూడా బాగా మబ్బంటే నల్లగా పట్టేసింది. ఇంకా ఇప్పుడైతే తగ్గేటట్లయితే లేదు. ఇందాక మళ్ళా ఇసుక తుఫాను పడిందని జెప్పాను గదా! ఇంట్లో అయితే ఇంటర్ కిటికీలున్నాయండి. మామూలుగా గేట్లేసినా గాని ఇంటర్ కిటికీలోంచి అయితే పడిద్దనమాట మట్టి. సో, ఆ మట్టంతా అయితే సామాన్ల మీద పడింది. ఇంకా ఈ వర్షం ఆగిపోగానే ఇంకా మళ్ళా మా అంట్లు తోముకునే సెక్షన్ అయితే ఉంది. నాకేంటో గాని ఒక్కరో మట్టి పడినా అస్సలు చూడలేనండి. నేను మొత్తం మళ్ళీ బయటేసి కడుక్కుంటూ ఉంటాననమాట. ఏదో కొంతమందయితే మట్టి పడిన వరకే కడిగేస్తారు. మిగతా ఆడ పెడతారు గానీ నాకలా గాదు. మట్టి ఇట్లా పడిందంటే ఇసుక తుఫానొచ్చిందంటే మొత్తం అంట్లయితే బయటేస్తా. ఏ అర్ధరాత్రైనా సరే తోమేస్తాననమాట. కడుక్కోకుండా ఉంచడం నాకస్సలు నచ్చదు. మళ్ళీ ఇప్పుడు ఇల్లంతా గూడా క్లీన్ జేసుకోవాలి. అన్ని రూముల్లో పడిపోయింది మట్టి. మంచాల మీద, దుప్పట్ల మీద అన్నీ పడిపోయింది. సో, ఈ వానేమో గాని నేనైతే మళ్ళా ఇంక ఈ వర్షం తగ్గిన తర్వాత క్లీన్ చేద్దాంలే అని జెప్పేసి అంట్లయితే బయట పెట్టలేదు. చూడండి పైన ఉరుములు ఉరుగుతున్నాయి చూడండి. మెరుపులు కనిపిస్తున్నాయా? మెరుస్తా ఉంది. నాకేమో ఒక పక్క వీడియో తీస్తున్నా గానీ భయంగా ఉంది ఫోను యూజ్ చేస్తున్నందుకు. ఇందాకటి వరకైతే ఇంట్లో జల్లు పడలేదు. ఇప్పుడు కొంచెం కొంచెం ఇంట్లోకి గూడా వచ్చేస్తుంది. ఇది ఇట్లా ఉంటే ఒక పక్కేమో మా ఆయన ఎట్లొస్తాడో ఏమో అని అదొక టెన్షన్‌గా ఉందనమాట. యాక్చువల్‌గా ఇక్కడ వర్షాలు పడవు గాబట్టి ఆయన ఇంకా రెయిన్ కోట్ గూడా తీసుకెళ్ళట్లేదు. ఎప్పుడో పడే వర్షాలు గదంట్లే అని జెప్పేసి పట్టించుకోము మేము గూడా. సో, ఇవాళైతే మామూలుగానే ఎళ్ళిపోయాడు డ్యూటీకి. ఎలా వస్తాడో ఏంటో ఆ టయానికి తగ్గితే బాగుండని దేవుడిని కోరుకుంటా ఉన్నాను. బయట చూసారా చెట్లు ఎట్లా ఊగుతున్నాయో? బాగా గాలి గూడా వస్తుందండి. గాలి, వాన ఫుల్లుగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.